సొంత చెల్లెలు షర్మిల మాట్లాడుతుంటే ఇవన్నీ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్పినయే. మేం చెప్తేనేమో రాజకీయంగా కట్టుకథలు చెప్తున్నారు అని చెప్పి మా మీద చెప్పారు. ఇవాళ సొంత చెల్లెలు చెప్తా ఉంది. నువ్వు ఏం మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలని తేలిపోయింది కదా. లేదంటే నిన్ను లై డిటెక్టర్ పరీక్ష చేయాలి. లై డిటెక్టర్ పరీక్ష చేస్తే నీ వాస్తవాలన్నీ ఆ రోజు మేం చెప్పినాయి తొలినాటి నుంచి ఈరోజు నీ సొంత చెల్లెలు చెప్పినాయి. నిన్ను లై డిటెక్టర్ పరీక్ష చేస్తే మొత్తం కూడా బయటకు వచ్చేస్తాయి. దానికి జగన్మోహన్ రెడ్డి కూడా సహకరించాలి. ఎందుకంటే నీ మీద దాదాపు 12 కేసులు సిబిఐ కానీ ఈడీ కానీ 16 కేసులు పెట్టి 18 నెలలు జైల్లో ఉండి ఎన్నోసార్లు దానికి 100 సార్లు బెయిల్కి వెళ్ళావు. సుప్రీంకోర్టుకి వెళ్ళావు, తెలంగాణలో హైకోర్టుకి వెళ్ళావు, సిబిఐ కోర్టుకి వెళ్ళావు. ఎక్కడా నీకు బెయిల్ రాలినప్పుడు నీ భార్య భారతిరెడ్డిని, నీ బావమరిది అయినటువంటి అనిల్ కుమార్ని సోనియా గాంధీ దగ్గరికి పంపించి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఆమె సహకారంతో నీకు బెయిల్ వచ్చింది. అదే మాట షర్మిల చెప్తా ఉంది ఈరోజు. ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఇది వాస్తవమా కాదా? నీ చెల్లి బయటపెట్టిన నిజాలకి, తొలి నుంచి తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్న వాస్తవాలకి రెండు సరిపోయినాయి. ఇవాళ నువ్వేం చెప్తావు? తాడేపల్లిలో కూర్చొని షర్మిలను కూడా తిట్టిస్తూ మమ్మల్ని అనరాని మాటలు అంటూ నువ్వు టైంపాస్ చేయటం కాదు. నువ్వు నిజంగా ప్రజలకి నువ్వు అవినీతి పరుడు కాదని చెప్పాలనుకుంటే లై డిటెక్టర్ పరీక్షకి రా. లై డిటెక్టర్ పరీక్ష చేయాలి. దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి సొంతగా వాలంటరీగా ఆయనే వచ్చి లై డిటెక్టర్ పరీక్ష చేయించుకోవాలి. చేయించుకుంటేనే దీంట్లో వాస్తవాలు ఏంటనేది తేల్తాయి. ఎందుకంటే ఆ రోజు మేము చెప్పాం, 2004లో జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసేటప్పుడు ఆ రోజు తను ఇచ్చిన అఫిడవిట్లో అతనికి ఉన్నటువంటి ఆస్తి 7-8 కోట్లు ఇచ్చాడు. దాంట్లో 40 లక్షల రూపాయలు జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 2లో ఉన్న ఇల్లు తాకట్టు పెట్టి 40 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నా, నాకు ఇంత అప్పు ఉందని ఇచ్చాడు. మరి వాళ్ళ 4 లక్షల కోట్లు ఎలా సంపాదించావు జగన్మోహన్ రెడ్డి? ఏ విధంగా వచ్చినాయి 4 లక్షల కోట్లు? ఏ వ్యాపారంలో వచ్చినాయి? నీ తండ్రి ముఖ్యమంత్రి అయినాక రాజశేఖర రెడ్డి బతికున్నటువంటి 6 సంవత్సరాల్లో అంతులేని అవినీతి చేసి దాదాపు 16 సిబిఐ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కేసులో ఇరుక్కొని 43,000 కోట్ల ఆస్తులు ఆ రోజు నీ సీజ్ చేశారు. 43,000 కోట్ల ఆస్తులు అనేది ప్రభుత్వం చెప్పినటువంటి రేటు. మార్కెట్ వాల్యూ 1,00,000 కోట్లు. ఆ రోజు 1,00,000 కోట్ల ఆస్తులు నీది సీజ్ అయ్యి నీ దగ్గర రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ పట్టుకుంటే మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? 40 లక్షల రూపాయలు నీ దగ్గర డబ్బులు లేక ఇంటిని తాకట్టు పెట్టుకొని 40 లక్షల రూపాయలు నీకు అప్పు ఉందని చూపించినటువంటి జగన్